ఎల్లుండి టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. 16 సీట్లకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించనున్నారు కేసీఆర్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, టీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థుల జాబితాకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? కళ్యాణి, తెలంగాణ లోక్సభ అభ్యర్థుల అంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ అభ్యర్థుల ప్రకటన కొంత ఆలస్యమైనప్పటికీ కూడా రేపు తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల కాబోతుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి కూడా నామినేషన్లు మొదలు కాబోతున్నాయి. అయితే కేసీఆర్ ఎల్లుండి అభ్యర్థుల ప్రకటనను విడుదల చేయాలని చెప్పేసి భావిస్తున్నారు. ఎందుకంటే ఇవాళ కరీంనగర్ లో లోక్సభ ఎన్నికల శంఖారావాన్ని కేసీఆర్ ప్రారంభించారు. సో ఎల్లుండి మంగళవారం కేసీఆర్ నిజామాబాద్ లో బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. సో మొత్తం మీద 16 లోక్సభ స్థానాలకు సంబంధించి ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే 2-3 స్థానాల్లో అభ్యర్థులను మార్చాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముందస్తు ఎన్నికల సందర్భంగా 3 అభ్యర్థుల మినహా దాదాపుగా సిట్టింగ్ వచ్చే కేసీఆర్ టికెట్లు ఇచ్చారు. ఈసారి కూడా 3 లోక్సభ సిట్టింగ్ అభ్యర్థులను మార్చాలని చెప్పని భావిస్తూ వస్తున్నారు. ఖచ్చితంగా 16 సీట్లను సాధించడమే లక్ష్యంగా కేసీఆర్ అభ్యర్థుల ఎంపిక కావచ్చు, లేదంటే లోక్సభ ఎన్నికల వ్యూహరచన కూడా పూర్తి చేసినట్టుగా మనకు తెలుస్తోంది. సో మన దగ్గర ఉన్నటువంటి సమాచారం మేరకు ఈ అభ్యర్థుల్లో కొన్ని సంచలన నిర్ణయాలను కూడా కేసీఆర్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఆ 3 సిట్టింగ్ స్థానాలకు సంబంధించి ప్రధానంగా మహబూబ్ నగర్, అలానే ఖమ్మం, మహబూబాబాద్ ఈ 3 లోక్సభ స్థానాల్లో సిట్టింగ్లను కేసీఆర్ మార్చాలని చెప్పి భావిస్తున్నారు. అయితే ఖమ్మం, మహబూబాబాద్ ఈ 2 లోక్సభ స్థానాలు మాత్రం సిట్టింగ్ మార్పు దాదాపుగా పక్కా అన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే చివరి నిమిషంలో మహబూబ్ నగర్ లోక్సభ స్థానానికి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి జితేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఇక మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడిగా, అలానే కేసీఆర్ కుటుంబంతో కొంత బంధుత్వం ఉన్నటువంటి నవీన్ రావుకు కేసీఆర్ లోక్సభ టికెట్ ఇవ్వాలని చెప్పని భావించారు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తుండటంతో ఒక బలమైనటువంటి అభ్యర్థిని నిలపాలి, అలానే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి స్థానికులతో, ముఖ్యంగా లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అనేక సంఘాలకు సంబంధించినటువంటి ప్రజలతో కొంత సన్నిహితంగా వివాదాలకు దూరంగా ఉండేటువంటి వ్యక్తిని ఎంపిక చేయాలని చెప్పని కేసీఆర్ రేవంత్ రెడ్డి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో ప్రస్తుతం సిరిసిల్ల కలెక్టర్ గా ఉన్నటువంటి పి వెంకటరామరెడ్డి పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టుగా మనకు తెలుస్తోంది. సో ఆయన అధ్యక్షత్వం వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చాలా వివాదాలకు దూరంగా ఉన్నారు. సో మంచి జిల్లా పాలనాధికారిగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మల్లన్న సాగర్ కావచ్చు, సిద్దిపేటలో అనేక ల్యాండ్ అక్విజిషన్ విషయాల్లో ఆయన సమర్థవంతంగా పనిచేశారు. ఆయనకు లోక్సభ టికెట్ చేవెళ్ల నుంచి ఇవ్వాలని, మల్కాజ్గిరి నుంచి ఇవ్వాలని చెప్పని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీన్ని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఇక చేవెళ్ల నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటి వరకు ఆ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి వ్యక్తి ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరడం, అక్కడి నుంచి కొండ విశ్వేశ్వరరెడ్డి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న నేపథ్యంలో సో అక్కడ బలమైనటువంటి అభ్యర్థిని నిలపాలని చెప్పని కేసీఆర్ భావించారు. అయితే తొలుత రంజిత్ రెడ్డికి కేసీఆర్ టికెట్ ఇవ్వాలని చెప్పి భావించినప్పటికీ కూడా సబితా ఇంద్రారెడ్డి టీఆర్ఎస్ లో చేరడం, ఆ సబితా ఇంద్రారెడ్డి తన కొడుకు కార్తిక్ లోక్సభ టికెట్ చేవెళ్ల నుంచి ఇవ్వాలని చెప్పేసి కోరడం, అలానే కొండ విశ్వేశ్వరరెడ్డికి కార్తీక్ రెడ్డి గట్టి పోటీ ఇస్తాడని చెప్పని కేసీఆర్ భావిస్తున్నారు. ఎందుకంటే గతంలో చేవెళ్లకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కూడా సబితాంద్ర రెడ్డి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. సో అక్కడ ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలపైన కూడా సబితా ఫ్యామిలీకి గట్టి పట్టు ఉండడంతో కార్తీక్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నెల 19న కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరేటువంటి అవకాశాలు మనకు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక ఖమ్మం లోక్సభ నియోజకవర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈసారి తప్పించి అక్కడ పారిశ్రామికవేత్త వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి కేసీఆర్ టికెట్ ఇవ్వాలని చెప్పని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మహబూబాబాద్ నియోజకవర్గానికి సంబంధించి బానోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే బానోత్ కవిత పేరు దాదాపుగా ఫైనల్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక పెద్దపల్లి లోక్సభ సీటుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీ టి వివేక్ విషయంలో కొంత స్థానికంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, స్వయంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో సో అక్కడ వెంకటేష్ నేతకాని అనేటువంటి ఒక నేతకాని సామాజిక వర్గానికి సంబంధించి వెంకటేష్ పేరును మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ప్రతిపాదిస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కేసీఆర్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకునేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థిగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కిరణ్ కు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నాగర్ కర్నూలు అభ్యర్థిగా గతంలో
గతంలో అక్కడ పోటీ చేసినటువంటి మందా జగన్నాథం ప్లేస్ లో అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పి రాములకు ఛాన్స్ ఇవ్వాలని చెప్పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మెదక్, కరీంనగర్, వరంగల్, భువనగిరి, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఆదిలాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో సిట్టింగ్ లకే కేసీఆర్ టికెట్ ఇవ్వాలని చెప్పని భావిస్తున్నారు. మొత్తం మీద కళ్యాణి ఈ నెల 19వ తారీఖున నెల 19న ఈ కేసీఆర్ ఈ 16 లోక్సభ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని చెప్పని భావిస్తున్నారు. సో 20 లేదా 21 తారీఖులో మంచి రోజు ఉన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా చెప్తున్నారు. అదే ఆ 2 రోజుల్లో నామినేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేయాలని చెప్పని కొంతమంది సిట్టింగ్లకు కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు కూడా పంపినటువంటి పరిస్థితుంది. కళ్యాణ్. థ్యాంక్ యూ నవీన్.